హిందూ బంధువులకు నమస్కారం. చూడండి, ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ జరుగుతున్నది ఏంటంటే వదిన మరదళ్ళ గాజులు, ఆ, లేకపోతే అక్క చెల్లెల్లో, లేకపోతే ఇంకా అమ్మ చెల్లెల్లో, అమ్మ కూతురులో, ఇక ఈ విధంగా ఏది పడితే అది పెట్టేస్తుంటారు అన్నమాట వీళ్ళుగా. ఇవన్నీ ఎవరు నడిపిస్తున్నారంటే ఈ వ్యాపారులు. బట్టల షాపులు కావచ్చు, గాజుల షాపులే కావచ్చు, బంగారం షాపులే కావచ్చు, వీళ్ళు కలిసేసి ఒక డ్రామా ఆడతారు. ఇవన్నీ కూడా ఒక పుకార్లు ఎత్తారు. ఈ పుకారు పట్టుకునేసి ఈ హిందూ సమాజం గొర్రెల్లాక ఎవరే చెప్పినా నమ్మేస్తుంటారు అన్నమాట. ఎవరు మీకు చెప్పింది అసలుకి? ఎక్కడన్నా గ్రంథాలలో రాసి ఉంది ఏమన్నా? ఈ వదిన మరదల గాజులు పెట్టుకోవాలి, లేకపోతే ఆ అక్కజల్లెల గాజులు పెట్టుకోవాలి, ఇవి ఎవరు చెప్పింది నీకని? ఇవన్నీ కూడా వీళ్ళు ఆడే డ్రామాలకి వీళ్ళు బలైపోతున్నారు. కొందరైతే ఇంట్లో డబ్బు లేకపోయినా కానీ అప్పు తెచ్చి మరీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చీరలు కట్టించుడు, బట్ట పెట్టిడు, ఇవంతా డూబిది. ఈ ఎట్టి పరిస్థితులలో ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మకండి. ఇటువంటి మూఢనమ్మకాల వల్లనే మన హిందూ సమాజం కుసించిపోతుంది. ఈ మత మార్పిళ్ళకు గురవుతున్నారు. వీటి వలన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి హిందూ సమాజాన్ని మేల్కొల్పే పని ఈ హిందూ సంఘాలు ఏవైతున్నాయో, లేకపోతే ఈ బ్రాహ్మణులు ఎవరైతున్నారో, ముందుగా ఈ బ్రాహ్మణులు చాలా మారాలి. ఈ హిందూ సమాజమే లేకపోతే మీరు ఎవరికి పూజ చేస్తారు? ఎవరికి మీరు చెప్పే ఈ పౌరత్వం ఎవరికి చెందుతుంది? కాబట్టి హిందూ సమాజం మేల్కోవాలంటే ముందుగా మీరు మేల్కొనేసి ఇటువంటి మూఢనమ్మకాల నుంచి హిందూ సమాజాన్ని బయటపడేయాలి. ఇటువంటి మూఢనమ్మకాలన్నింటినీ కూడా బయటపడేసేయాలి. కాబట్టి హిందూ సమాజమా, మీరు మేల్కొని ఇటువంటి గలీజ్గా ఇప్పుడు ఎవరైనా చెప్పి మీకు చెప్పింది? వదిన మరదలు గాజులు పెట్టుకుంటే కీడు ఉత్తిపోతుంది. ఏం కీడు? ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మకండి. నమ్మి మీరు మోసపోయి ఇల్లు అంతా గుల్ల చేసుకోకండి. ఇటువంటి వీడియోలు చూసినాకైనా కానీ కనీసం మారుతారని మన చిన్ని ప్రయత్నం. జై హింద్.